ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనము 311వ రోజుకు వచ్చేసాము. భీష్మ పర్వంలో ఉన్నాము. శ్రీమద్ భగవద్గీతలోని 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు, భారత, భయం అనేది లేకపోవడము, నిర్మలమైన అంతఃకరణము, జ్ఞానమునందు యోగమునందు చక్కని నిలుకడ కలిగి ఉండడము, సాత్విక దానము, ఇంద్రియాలను అదుపులో ఉంచడము, భగవంతుడిని, దేవతలను, గురుజనులను పూజించడము, అగ్నిహోత్రాది ఉత్తమ కర్మలను చేయడము, వేదశాస్త్రాల పఠనము, పాఠనము, భగవంతుని నామగుణ కీర్తన, సద్ధర్మాచరణము కోసం కష్టాలను సహించడము, శరీరము, ఇంద్రియాలతో పాటుగా అంతఃకరణం కూడా సరళంగా ఉండడము, త్రికరణ శుద్ధిగా ఎవరికి ఏ రకమైన కష్టాన్ని కలిగించకపోవడము, సత్యప్రియ భాషణము, తనకు అపకారం చేసిన వారి పట్ల కూడా క్రోధాన్ని చూపకపోవడము, కర్మలయందు కర్తృత్వాభిమానాన్ని విడిచిపెట్టడము, మనసు ప్రశాంతంగా ఉండడము, ఎవరిని కూడా నిందించకపోవడము, సమస్త ప్రాణుల పట్ల నిర్హేతుకమైన దయ కలిగి ఉండడము, ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి లేకపోవడము, కోమలత్వము, లోక విరుద్ధము, శాస్త్రవిరుద్ధం ఆచరించడానికి సిగ్గుపడడము, వ్యర్థ చేష్టలు చేయకపోవడము, తేజస్సు, క్షమ, ధైర్యము, బాహ్యశుద్ధి, ఎవరి పట్ల శత్రుత్వం లేకపోవడము, తనను గౌరవించాలనే పట్టుదల లేకపోవడము, ఇవన్నీ దైవీ సంపద గలవాని యొక్క లక్షణాలు. పార్థ, దంభం, దర్పం, అభిమానం, క్రోధం, పారుష్యం, అజ్ఞానం ఇవన్నీ ఆసురీ సంపదతో పుట్టిన వారి యొక్క లక్షణాలు. దైవీ సంపద మోక్షానికి, ఆసురీ సంపద బంధానికి అంటూ ఉంటారు. అర్జున, నీవు దైవీ సంపదతో పుట్టావు కాబట్టి విచారించకు. అర్జున, ఈ లోకంలో మనుష్యులు దైవీ ప్రకృతి కలవారు, ఆసురీ ప్రకృతి కలవారు అని 2 రకాలుగా ఉంటారు. ఈ రెండింటిలో ఇప్పటి వరకు దైవీ ప్రకృతి గురించి విస్తారంగా చెప్పి ఉన్నాను. ఇక ఆసురీ ప్రకృతి గల వారికి గురించి చెబుతాను, విను. అసుర ప్రకృతి గల మనుష్యులు ప్రవృత్తి నివృత్తులను రెండింటిని ఎరుగరు. కాబట్టి వారిలో బాహ్యాభ్యంతర శుద్ధి కాని, శ్రేష్టాచరణం గాని, సత్య భాషణం కాని ఉండవు. ఈ జగత్తు అంతా ఆశ్రయరహితమని, సర్వదా అసత్యమని, అనీశ్వరమని, తనంత తానే కేవలం స్త్రీ పురుష సంయోగం చేతనే ఉత్పన్నమైందని, కేవలం భోగాల కోసమే తప్ప ఇంకేముందని వారు అనుకుంటూ ఉంటారు. ఈ మిథ్యాజ్ఞానాన్ని ఆలంబనగా చేసుకున్న నష్ట స్వభావులు, బుద్ధిమాంద్యులు, అందరికీ అపకారం చేసే క్రూర కర్ములు కేవలము లోక వినాశనానికే పుడుతూ ఉంటారు. దంభమాన మదాన్వితులైన వీరు భ్రష్టాచారులై ఏ రకంగానూ పూర్తిగా తీరని కోరికలను ఆశ్రయించుకొని అజ్ఞానంతో మిథ్యా సిద్ధాంతాన్ని గ్రహించి ఈ లోకంలో తిరుగుతూ ఉంటారు. ప్రళయాంతం అయిపోగానే మిగిలిపోయే అసంఖ్యమైన చింతలను ఆశ్రయించుకొని ఉంటారు. వీరు విషయభోగాలను అనుభవించడంలోనే తత్పరులై ఉంటారు కూడా. ఇదే ఆనందం అనుకుంటూ ఉంటారు. వందల కొద్ది ఆశాపాసాలలో చిక్కుకొని కామక్రోధ పరాయణులై విషయ భోగాల కోసం అన్యాయపూర్వకమైన ధనార్జన చేయాలని కోరుకుంటూ ఉంటారు. నాకు ఇప్పుడు ఇది లభించింది, ఇక ఈ కోరికను తీర్చుకుంటాను. నా దగ్గర ఇంత ధనముంది, అయినా నాకు ఇంకా ఇంత ధనం వస్తుంది. నేను ఈ శత్రువును చంపాను, ఇతర శత్రువును కూడా చంపుతాను. నేను ఈశ్వరుడిని, ఐశ్వర్యాలను అనుభవిస్తాను. నాకు అన్నీ సిద్ధించాయి. నేను బలవంతుడిని, సుఖం కలవాడిని, డబ్బు కలవాడిని, గొప్ప కుటుంబంలో పుట్టినవాడిని, నాకు సాటి ఎవరు అని యజ్ఞాలు చేస్తాను, దానాలు ఇస్తాను, ఆనందిస్తాను అని అజ్ఞాన మోహితులై అనేక రకాల చిత్త విభ్రాంతులకు లోనై మోహాజాలంలో చిక్కుకొని విషయ భోగాలందు అత్యంత ఆసక్తులై ఈ అసురి ప్రకృతి కలవారు అపవిత్రమైన నరకంలో కూలిపోతారు. తమను తామే శ్రేష్ఠులుగా గౌరవించుకునే ఈ దాంభికులు ధనమాన మదాన్వితులై కేవలం నామమాత్రమైన యజ్ఞాలను అశాస్త్రీయంగా నాస్తికుల చేత చేయిస్తూ ఉంటారు. వారు అహంకారము, బలం, దర్పం, కామం, క్రోధం కలిగిన వారై ఇతరులను నిందిస్తూ ఇతరుల యొక్క శరీరాలలో అంతర్యామి రూపంలో ఉండే నన్ను ద్వేషిస్తూ ఉంటారు. అలా ద్వేషించే పాపాచారులు క్రూరకర్ములు అయిన
నరాధములు ఈ లోకంలో పదే పదే ఆసురి యోనులలోనే నేను పడవేస్తూ ఉంటాను. జన్మ జన్మలకు ఆసురి యోనులను పొందిన ఈ మూఢులు నన్ను పొందలేక అంతకంటే నీచమైన గతిని అంటే ఘోర నరకాన్నే పొందుతారు. కామక్రోధ లోభాలు ఆత్మనాశనం కలిగించి అధోగతి పాలు చేసే 3 రకాలైన నరకాలకు ద్వారాలు. కాబట్టి ఈ మూడింటిని విడిచిపెట్టాలి. ఈ 3 కూడా నరక ద్వారాల నుండి ముక్తుడైన వాడు తన శ్రేయస్సు కోరి నడుచుకుంటాడు. అందువలన ఉత్తమగతిని అనగా నన్ను పొందుతారు. శాస్త్ర విధిని విడనాడి తన ఇచ్ఛానుసారంగా కోరిక మేరకు నడుచుకునేవాడు సిద్ధిని పొందలేడు సరికదా, పరమగతిని కాని సుఖాన్ని కాని పొందలేడు. కాబట్టి కర్తవ్యాలను నిర్ణయించడంలో నీకు శాస్త్రమే ప్రమాణము. ఇది తెలుసుకొని శాస్త్ర విధిని అనుసరించి నియమితమైన కర్మను చేయడానికి ఇప్పుడు నీవు తగిన వాడవు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించడం జరిగింది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తము. రేపు మనము శ్రద్ధాత్రయ విభాగ యోగం గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.